అందరికీ నమస్కారము. ఇంగ్లీష్ రాదు. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను మేడం. నా వల్ల కావట్లేదు. మాట్లాడాలని ఉంది. అర్థమవుతుంది. రాయగలను కానీ మాట్లాడలేకపోతున్నాను. ఇట్లా చాలా మంది కామెంట్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. బై ద వే మీ అందరికీ తెలుసు, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నేను చదువుకున్నది తెలుగు మీడియంలోనే. అది కూడా 10th దాకా కాదు, డిగ్రీ దాకా, బీకామ్ దాకా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. నేను ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నాను, నేను ఏం చేశాను, వాటిని బట్టే మీకు ఈ వీడియో చేస్తున్నాను. బై ద వే మన ఛానల్లో 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని ఒకటి పెట్టాను, గుర్తుందా? ఒకవేళ మిస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. దాంట్లో నేను చాలా క్లియర్గా టెన్సెస్, వాటికి సంబంధించి ఎక్సర్సైజెస్, బీ ఫార్మ్స్ అండ్ దానికి క్విజ్ పెట్టి మళ్ళీ తర్వాత క్విజ్కి ఆన్సర్స్ ఇచ్చి చాలా కష్టపడి చేశాను 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు అది నేర్చుకొని తీరాలి ఇంగ్లీష్ రావాలంటే. అంత క్లియర్గా మీరు ఎంత యూట్యూబ్ ఛానల్ ఎక్కడ ఎతికినా కానీ ఇంత క్లియర్గా మీకు దొరకదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ పెట్టి క్విజ్ పెట్టి చాలా పెయిన్ తీసుకొని చేశాను. అదొక్కటి ఫాలో అవ్వండి. అది ఫాలో అవుతూ కొన్ని లక్షణాలను వదిలేయాలి. మీకు క్లియర్గా చెప్తాను ఈరోజు, చాలా ఓపెన్గా చెప్తాను ఇంగ్లీష్ ఎందుకు రావట్లేదు, ఎట్లా నేర్చుకోవాలి అనేది. కొన్ని లక్షణాలు వదిలేయాలి. ఏంటి అంటే, ఒకటి మొహమాట పడ్డం, సిగ్గుపడ్డం, ఎవరేమనుకుంటారో, నా వెనకాల నవ్వుతారేమో, ఇలాంటి అయితే వదిలేయండి. ఇట్లాంటి వదిలేస్తేనే మీకు ఇంగ్లీష్ వస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక చిన్న స్టోరీ. ఒక పంజాబీ లేడీ అనమాట, ఒక ఇంగ్లీష్ ఆయనకి, ఫారినర్కి ఫుడ్ సర్వ్ చేస్తూ కర్డ్ ఉంటుంది కదా, దాన్ని దహి అంటారు. పంజాబీలో కానీ హిందీలో కానీ దహి అంటారు. ఆ దహి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టింది. ఆయన చూసి వాట్ ఈస్ దిస్ అన్నాడు. అంటే ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దిస్ ఇస్ దహి అన్నది. వాట్ ఈస్ దహి అన్నాడు. వెంటనే ఆమె ఏమన్నది, మిల్క్ స్లెప్ట్ నైట్, మార్నింగ్ బికమ్ టైట్ అన్నది. మిల్క్ స్లెప్ట్ నైట్, మార్నింగ్ బికమ్ టైట్ అన్నది. మీకు నవ్వొస్తుందా? నవ్వు కాదు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది. ఆవిడ కష్టపడి ఎలా తన యొక్క భావాలని ఏదో ఒక రూపంలో టూటపుట బ్రోకెన్ ఇంగ్లీష్లోనే ఏదో ఒకటి చెప్పింది. అర్థమైందా లేదా? ఓకే. మిల్క్ స్లెప్ట్ నైట్ అంటే రాత్రి పాలను తోడబెడితే మార్నింగ్ బికమ్ టైట్, మార్నింగ్ తోడుకుంది. అర్థమైతే కదా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. మీరు ఏదో ఒకటి కష్టమైతే పడుతున్నారు, నాకు తెలియదు అని అయితే హ్యాండ్సప్ అయితే చేయట్లేదు కదా. ఇట్లా మీరు భయపడకుండా ఏదో ఒకటి కష్టమో నష్టమో ఏదో ఒకటి మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, పంజాబీ లేడీ ఎగ్జాంపుల్. ఇట్లా మీరు ఏదో ఒకటి బ్రోకెన్ ఇంగ్లీష్ అయినా కానీ మొదలైతే పెట్టండి. నేను కూడా ఇట్లానే నేర్చుకున్నాను. చెప్పనా మీకు నాకు జరిగిన అవమానాలు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు? పట్టించుకునేదాన్ని కాదు నేను. జస్ట్ ఐ వాంట్ టు లెర్న్, ఐ హ్యావ్ టు స్పీక్, అంతే. నేను నేర్చుకోవాలి, నేను మాట్లాడాలి, అంతే. అంతకుమించి నాకు ఇంకా ఏమీ లేదు. వీళ్ళు నవ్వుతున్నారా, వాళ్ళు ఏమంటున్నారు అనేసి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్, తెలుగు మీడియం స్కూల్, 10th క్లాస్లో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను స్కూల్లో చదువులో చాలా వీక్, కానీ స్పోర్ట్స్లో చాలా ఫాస్ట్ ఉండేదాన్ని, స్పోర్ట్స్ లీడర్. అయితే అందరినీ గేమ్స్ కోసం బయటకు నిలబడతాం కదా, గ్రౌండ్లో నిలబడ్డప్పుడు ఎవరిదో బ్యాడ్జ్ కింద పడింది. బ్యాడ్జ్ పెట్టుకుంటారు కదా, బ్యాడ్జ్ కింద పడింది. ఇది ఎవరి బ్యాడ్జ్ అని అడగాల్సి ఉంటుంది. మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరు ఉన్నారు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి నేను అడగాలి ఈ బ్యాడ్జ్ ఎవరిది అనేసి. వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం కదా, నేను తెలుగులో కూడా అడగొచ్చు ఈ బ్యాడ్జ్ ఎవరిది అనేసి, కానీ నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి. కాబట్టి నేను ఆ బ్యాడ్జ్ చూపిస్తూ అందరికీ, హూ ఈజ్ దిస్ బ్యాడ్జ్ అన్నాను. హూ ఈజ్ దిస్ బ్యాడ్జ్ అనేసరికి ఆ ఇంగ్లీష్ మీడియం పిల్లలు అందరూ ఒక్కటే పక్కు నవ్వేసి ఒకరి మీద ఒకరు పడి నానా హంగామా చేశారు. నేను అంతగా పట్టించుకోలేదు. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, పుష్పాని. తను వెంటనే నాతో అనింది, అదే దేవి నువ్వు ఎందుకు మాట్లాడావు ఇంగ్లీష్లో, వాళ్ళందరూ నవ్వుతున్నారు చూడు, నువ్వు తెలుగులో అడగాల్సింది. ఏం పోయింది, మనం తెలుగు మీడియం అని అందరికి తెలుసు కదా, నువ్వు తెలుగులో అడగాల్సిందంటే అని చెప్పి వాళ్ళు నవ్వుతున్నారని మాట్లాడడం మానేస్తామా? నో. అక్కడ తప్పేంటి, నేను అన్న దాంట్లో తప్పేంటి అని నేను తెలుసుకున్నాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, హూస్ దిస్ బ్యాడ్జ్, ఎవరిది, హూస్
దిస్ బ్యాడ్జ్ అనాలి. హూ ఈజ్ దిస్ బ్యాడ్జ్ అంటే ఎవరి బ్యాడ్జ్, అక్కడ మిస్టేక్ వచ్చేసింది. అందరు నవ్వారు. నో డజంట్ మ్యాటర్, నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అట్లాగే నేను ఈ స్కూల్ అయిపోయింది, ఇంటర్ తెలుగు మీడియమే, డిగ్రీ తెలుగు మీడియం, తర్వాత పీజీ కూడా, పీజీకి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను. తర్వాత లెక్చరర్ అయ్యాను. లెక్చరర్ అయినప్పుడు కూడా నాకు ఇంగ్లీష్ పెద్ద పర్ఫెక్ట్ కాదు, ఇంగ్లీష్ పెద్ద పర్ఫెక్ట్గా అయితే రాదు నాకు, కానీ నేను ట్రై చేసేదాన్ని. ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాలి క్లాస్లో అనేసి కష్టపడి మాట్లాడేదాన్ని, ఇంగ్లీష్లోనే మాట్లాడేదాన్ని పిల్లలందరితో. ఎలాగో ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పాలి, ఒక్కటి తెలుగు మీడియం క్లాస్ ఉండేది, మిగిలిన ఇంగ్లీష్ మీడియం క్లాస్లే. సో ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అందరిని అబ్జర్వ్ చేస్తాను, పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. అండ్ కాలేజ్లో కారిడార్లో వెళ్తుంటే మిగిలిన లెక్చరర్లు ఎలా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్, వాళ్ళది వినేదాన్ని. ఎక్కడైనా చోటు నించుని వెనక నుంచి వినేదాన్ని, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా పాఠాలు చెప్తున్నారు, ఇంగ్లీష్ ఎట్లా ఉంది వాళ్ళది, అబ్జర్వ్ చేసేదాన్ని. అంతేకాకుండా కొంతమంది నా ఫ్రెండ్స్ని, క్లోజ్ ఫ్రెండ్స్ని, మంచిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతోటి దోస్తీ మొదలుపెట్టాను, మంచి ఫ్రెండ్షిప్. లెక్చరర్స్ అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు, పీజీలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఇద్దరు ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళకి ఓపెన్గా చెప్పేసేదాన్ని, ఐ డోంట్ నో ఇంగ్లీష్, ఐ కెనాట్ స్పీక్ ప్రాపర్ ఇంగ్లీష్, బట్ ఐ వాంట్ టు లెర్న్. ఇఫ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్ ప్లీజ్ రెక్టిఫై మీ. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, కానీ నేను తప్పు చేస్తే మాత్రం ప్లీజ్ రెక్టిఫైడ్, ఐ డోంట్ మైండ్, నేను ఫీల్ అవ్వను, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పేసి ఈ కొంచెం చిన్న చిన్న పదాలు వాళ్ళతో చెప్పేసి ఇంగ్లీష్లోనే మాట్లాడేదాన్ని. ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అనేసరికి వాళ్ళు మనల్ని ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తారు అండ్ దెల్ ట్రై టు రెక్టిఫై అవర్ మిస్టేక్స్. నేను ఎప్పుడు ఏ తప్పు చేసినా వాళ్ళు చెప్పేవాళ్ళు, అది నువ్వు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నావు, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అని ఒకసారి అన్నాను. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అనుకోలేదు, ఐ హ్యావ్ కంప్లీటెడ్ అనాలి. అప్పుడు నేను ఐ హ్యాడ్ కంప్లీటెడ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ రెండింటి డిఫరెన్స్ ఏంటి? 2 సార్లు పాస్ట్ టెన్స్ రావు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ అంటే అయిపోయింది, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ 2 పాస్ట్ టెన్స్లు ఒకసారి ఎందుకు వస్తే అట్లా రావు అనుకుంటూ వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చుకునేవాళ్ళు. అట్లా వాళ్ళతో చెప్పి నేను అలా మెల్లమెల్లగా నేర్చుకున్నాను. అదేవిధంగా నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా మై హస్బెండ్ హీఈస్ ఫ్రమ్ ఢిల్లీ, ఆయనకి ఇంగ్లీషు హిందీ చాలా పర్ఫెక్ట్. ఆయనకు కూడా ఓపెన్గా చెప్పేస్తాను, నేను ఇంగ్లీష్ అంతగా రాదు, నేను మాట్లాడతాను, కానీ ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం చెప్పు అని చెప్పేస్తాను. అట్లా తను కూడా తను కొంచెం ఏదైనా తప్పు చేస్తే కనుక తను రెక్టిఫై చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఇక్కడ ఇట్లా, అక్కడ కాలేజ్కి వెళ్తే అక్కడ అట్మాస్ఫియర్, అట్లా మెల్లమెల్లగా వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, నేను మ్యాక్సిమం టైం ఇట్లా యూజ్ చేస్తుంది, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేదాన్ని. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేది. అప్పుడు మా హస్బెండ్ చెప్పాడు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ కాదు, ఇట్స్ నాట్ కప్ ఆఫ్ మై టీ అనాలి. అచ్చా అట్లాగా, ఇట్స్ నాట్ కప్ ఆఫ్ మై టీ, ఓకే అని ఆ వర్డ్ కొంచెం క్లియర్గా మైండ్లో ఇక్కడ రిజిస్టర్ చేసేసుకున్నాను. మిస్టేక్ చేయకూడదు. ఒకసారి ఎవరైనా రెక్టిఫై చేసి ఇది ఇలా, ఇది తప్పుగా చెప్తున్నాం అంటే కనుక ఆటోమేటిక్గా మనం సర్దుకొని మళ్ళీ ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలి. అట్లా ఆ విధంగా నేర్చుకున్నాను నేను. నేను కాలేజీలో పాఠాలు చెప్తున్నప్పుడు, అంటే 25 సంవత్సరాలు నేను కాలేజీలోనే పాఠాలు చెప్పాను. ఒక లెక్చరర్గా స్టార్ట్ చేసి హెచ్ఓడి ఆఫ్ ఎంబీఏ డిపార్ట్మెంట్గా, హెచ్ఓడి ఆఫ్ హెచ్ఎండ్ఎస్ డిపార్ట్మెంట్గా, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా, డెప్యూటీ డైరెక్టర్గా చాలా రోల్స్ ప్లే చేశాను నేను. ఒక్కసారి నేను ఎంబీఏ వాళ్ళకి పాఠాలు చెప్తున్నప్పుడు, ఎప్పుడు ఎంబీఏ వాళ్ళ క్లాస్లో ఫస్ట్ డే ఆఫ్ మై క్లాస్ నన్ను వాళ్ళకి ఏం చెప్పేదానంటే, యూ షుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు. ఎంబీఏ అంటేనే యూ హ్యావ్ టు స్పీక్ అ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, బాగా మాట్లాడాలి మీరు. సో తెలుగు అది ఇది అంటే మీకు కుదరదు, ఎంబీఏ చేసిన వేస్టే అని చెప్పి ఒకసారి బ్రెయిన్ వాష్ చేశాను. ఎంబీఏలోకి ఎలాంటి పిల్లలు వస్తారో తెలుసా? కొంతమంది హైఫై పిల్లలు వస్తారు, కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు వస్తారు, వాళ్ళకి అస్సలు ఇంగ్లీష్ రాదు. అలాంటి ఒక అబ్బాయి స్టోరీ చెప్తాను మీకు, డెఫినెట్లీ మీ అందరికీ అప్లికబుల్. అది అబ్బాయికి అస్సలు ఇంగ్లీష్ రాదు. నేను చెప్పాను ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడడం కంపల్సరీ అని. ఇక వాడు వచ్చిన ఇంగ్లీష్, బ్రోకెన్ ఇంగ్లీష్ ఎట్లా అంటే అట్లా మాట్లాడేవాడు. ఒకసారి నేను కారిడోర్లో వెళ్తూ చూస్తున్నాను, వాడు మిగిలిన ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ పక్క నవ్వుతున్నారు ఈయన ఇంగ్లీష్కి. అప్పుడు నేను మధ్యలో వెళ్తే బాగుండదు, లెట్ హిమ్ హ్యాండిల్, వాడే మేనేజ్ చేయాలి లైఫ్, వాడే హ్యాండిల్ చేసుకోవాలని చెప్పేసి నేను వదిలేసి అక్కడ చూస్తున్నాను. వాడు ఏం చేశాడంటే కాసేపు మాట్లాడి మెల్లగా అన్నాడు, అన్నా డోంట్ లాఫ్, ఐఎమ్ లెర్నింగ్, ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ అన్నాడు వాడు. అనేసరికి వాళ్ళందరూ నవ్వడం ఆపేశారు. అట్లా వాడు మెల్లమెల్లగా నేర్చుకొని అసలు బాగా నేర్చేసుకున్నాడు ఇంగ్లీష్. ఎంబీఏ 2 years కదా, 2 years కంప్లీట్ అయ్యేసరికి మాట్లాడడం మొదలెట్టేశాడు. నాకు అనిపించింది హ్యాట్స్ ఆఫ్ వాడి పట్టుదలకి,
ఎక్దమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాడు ఎంబీఏ ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడు, మంచి జాబ్ కొట్టుకున్నాడు, మంచి పొజిషన్లో కూడా వచ్చాడు, ఇప్పటిప్పుడు టచ్లో ఉంటాడు మనతోటి. అది ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఒకరు చెప్తే రాదు, మనం నేర్చుకోవాలి, మనమే కష్టపడాలి. ఇప్పుడు నువ్వు స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? నదిలో దుంకాలా, నువ్వే ఈత కొట్టడం మెల్లమెల్లగా ఆ ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలా. నేను నదిలో దుంకను, నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలి, పుస్తకం చదివి నేర్చుకుంటా అంటే వస్తుందా? రాదు. సైకిల్ కూడా అంతే, ఇంగ్లీష్ కూడా అంతే సేమ్. మీరు ఏం భయపడకండి, మాట్లాడడం మొదలు పెట్టండి. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక పక్కన వాళ్ళు ఎవరైనా నవ్వుతున్నారు, జోకులు వేసుకుంటున్నారు, మీ మీద కామెంట్లు వేసుకుంటున్నారు, పట్టించుకోకండి. వాళ్ళు ఇప్పుడు జోకులు వేసుకుంటారు, కామెంట్స్ చేస్తారు, రేపు పొద్దున ఎవ్వరు దిక్కు లేదు, మీకు మీరే దిక్కు. మీ ప్రయత్నము, మీ కెరియర్, మీరు ఎక్కడ ఉండాలి అది యు ఆర్ గోయింగ్ టు డిసైడ్, నాట్ సంబన్. ఎవరినో ఎక్కడి నుంచో మీరు మనసులో పెట్టుకుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మీ గురించి మీరు చాలా మిస్ అవుతారు, చాలా లూజ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే డాక్టర్ దేవికా భట్నగర్ ఛానల్ ఒకటి ఉంది చూడండి, అది దాంట్లో మొత్తం టాక్స్ అన్నీ ఇంగ్లీషు హిందీ, ఇంగ్లీషు హిందీ ఈ రెండింట్లోనే ఉంటాయి. దాంట్లో అన్ని టాక్స్ మోర్ దెన్ 1000 వీడియోస్ అప్లోడ్ చేశాను. దాంట్లో 1000 వీడియోస్ పైన ఉన్నాయి. దాంట్లో స్టోరీస్ కూడా ఉన్నాయి. ఎట్లా చెప్తున్నాను చూడండి, ఒక స్టోరీ తీసుకోండి, మీరే ప్రయత్నించండి. నేను ఎట్లా చెప్తున్నాను చూడండి, తర్వాత మీరు యూ ట్రై టు స్పీక్ బై ఓన్ వర్డ్స్, మీ ఓన్ వర్డ్స్తో మీరు ఆ స్టోరీని ట్రై చేయండి. అట్లా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయడం ఏమీ లేదు దానికంటే. నేను గట్టిగా చెప్తున్నాను, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. సొసైటీ గురించి ఆలోచించకండి, వీళ్ళు నవ్వుతున్నారా, వాళ్ళు ఏమనుకుంటారో సిగ్గుపడుతూ ఇట్లాంటి అన్ని కథలు మానేసి సీరియస్గా స్టార్ట్ స్పీకింగ్. ఇంకంతకంటే నేనేమీ చెప్పలేను. ఎంతమంది మొదలు పెడుతున్నారు? తప్పకుండా మీరు ప్రయత్నంలో విఫలం కాకూడదని నేను నమ్ముతున్నాను. ప్రయత్నం అయితే మానకండి, ప్రయత్నిస్తూ ఎప్పుడో ఒకసారి విజయాన్ని సాధిస్తారు. ఓకేనా? సో కీప్ స్పీకింగ్ అండ్